సమయం ఏదైనా కొన్నిసార్లు జరగాల్సిన నష్టం జరిగినాకే అసలు విషయం తెలుస్తుందంటారు. ఎందుకంటే ఎంతో నమ్మకంగా నిజాయితీగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆనాడు ముందుండి నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని డైరెక్ట్గా చెప్పవచ్చు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మెప్పు కోసం కాదు, పదవుల కోసం కాదు, సమాజం కోసం, సహచర ప్రజల సహకారం కోసం అనునిత్యం పోరాడి చివరికి ఆ ప్రజల కోసం వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నది మనందరికీ తెలిసిందే. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉందని, ఇక ఆ వెంటనే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులను పెట్టి ప్రజల్లోకి నువ్వు వెలగొడదు అంటూ ఏకంగా ఆయన్ను వేధించి కేసులు పెట్టి అక్రమంగా జైలుకు కూడా తీసుకెళ్లిన ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే. జగన్ను ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చింది. ఇదిగో ఆ నిర్ణయాలే ఆనాడు కాంగ్రెస్ వల్ల. తప్పు వాళ్ళు చేసింది తప్పని అందరికీ తెలిసినప్పటికీ కూడా దాని నుంచి బయటకు రావడానికి, సొంతంగా పార్టీ పెట్టి పార్టీ నిర్మించుకోవడానికి ఈరోజు ఏ స్థాయిలో జగన్ ఆంధ్ర రాష్ట్రంలో నిలబడ్డాడు అనే దానికే ఉదాహరణ ఇదంతా కూడా. చివరికి కాంగ్రెస్ అంటేనే భూస్థాపితం అనే స్థాయికి ఆ పార్టీ ఇప్పుడు ఏపీలో ఉందంటేనే దానికి జగన్పై వాళ్ళు చేసిన ఆ తప్పులే కారణం. ఆ తప్పులు కడుక్కునే అవకాశం ఇప్పుడు ఉందా? మళ్ళీ జగన్ వైపు కాంగ్రెస్ జైకొట్టే పరిస్థితి రాబోయే కాలంలో కనిపిస్తుందా? గతంలో మాదిరిగా పూటకో పార్టీ మార్చే నారా చంద్రబాబు నాయుడును నమ్ముకోకుండా నీతి నిజాయితీ అనే పదాలకు నిర్వచనంగా ఉంటున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్కు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా బలం చేకూరేలా ఇండియా కూటమిలోకి బహుశా జగన్ ఖచ్చితంగా అలయన్స్లో భాగంగా జత కట్టరు కాబట్టి మరి ఇండియా కూటమి దిగి వచ్చి జగన్కు ఇండైరెక్ట్గా మద్దతుగా వెనకాల నిలబడుతుందా అంటే ఖచ్చితంగా రాబోయే కాలం ఎటైనా మళ్ళొచ్చు అనేది మాత్రం చాలామంది చెబుతున్న అంశం. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇడుపులపాయల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించారు. 75వ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పులను అందరూ కూడా ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక చిన్న తప్పు ఏ స్థాయికి వెళ్తుంది అనే దానికి ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలే ఇందుకు ఓ ఉదాహరణగా కూడా నేటి రాజకీయ యువతలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో శ్రమించి కష్టపడి 2 తెలుగు రాష్ట్రాలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో 2 సార్లు ఘన విజయం సాధించిన వ్యక్తి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈసారి 2029కి వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ యాక్షన్ ఆఫ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది. పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్ను పూర్తిగా భూస్థాపితం చేసే కుట్రలో భాగంగా అనేక మంది జతగట్టి కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కానీ వాళ్ళు ఎంత చేసినా 40% ఓటు షేర్ను మాత్రం టచ్ చేయలేకపోవడం కూడా ఇక్కడ కీ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక రాబోయే కాలం సెంట్రల్లో మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ అలయన్స్ ఖచ్చితంగా వచ్చే పరిస్థితి లేదని, ఈసారి త్రుటిలో తప్పించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారని, రాబోయే కాలంలో కాంగ్రెస్ ఖచ్చితంగా చక్రం తిప్పుతుంది సెంట్రల్లో అనేది మాత్రం బలపడుతూనే ఉంది. దానికి తగ్గట్టుగా యాక్టివిటీస్ కూడా డే 1 నుంచే ప్రారంభించడం ఒక గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు రాబోయే కాలంలో కాంగ్రెస్ తీసుకుంటామని కానీ హామీ ఇస్తే, గతంలో చెప్పినట్టుగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని, 2029లో రాష్ట్రం ఏపీలో ఎలా ఉంటాయి పరిస్థితులు అనేది ముందే ఒకసారి బేరేజ్ వేసుకొని ఆలోచిస్తే కీలక అడుగులు కనబడుతున్నాయి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోసం ఇటు సోనియా గాంధీ అటు రాహుల్ గాంధీ కూడా ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్న విషయం వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఉంటే చాలు ఆంధ్ర రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు ఇట్టే మల్లుతుంది అనేది వాళ్ళ ప్లాన్. ప్రస్తుతం వాళ్ళకు పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. ఓటు బ్యాంకే లేకుండా పోయింది. మొన్న ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో చూస్తే వాళ్ళ పరిస్థితి ఏకంగా 1.72% మాత్రమే ఓటు బ్యాంకు సాధించుకుంది. అంటే దాదాపుగా అధికారంలోకి రావడం అసాధ్యమనే చెప్పాలి.
మరో 10-15 ఏళ్ళు కష్టపడితే తప్ప దాని గురించి ఆలోచించే పరిస్థితి ఇక్కడ లేదు. మరి ఆ స్థాయిలో దెబ్బ కొట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటేనే అది జగనే అని చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి జగన్ మద్దతు మనకుంటే ఈజీగా ఏదైనా సాధ్యమని తట్టుగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ జగన్ ఖచ్చితంగా ఇండియా కూటమి అలియన్స్తో భాగంలో ఎప్పుడు జతగట్టరు అనేది రాబోయే కాలమే కాదు, ఎప్పటికీ కూడా ఇది చెప్పవచ్చు. ఇది జగన్ అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో కూడా తానే స్వయంగా చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అన్యాయం 16 నెలలు జైల్లో తాను గడిపిన ఆ క్షణాలు తిరిగి రావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి అనే పార్టీతో మేము జతగట్టే పరిస్థితి ఉండదు అని కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ మరో గడిచే 5 ఏళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో పొత్తులో పెట్టుకుంటాననే ప్రకటనలు కూడా చేయలేదు. కానీ మోదీ గారి సర్కారుకు ప్రతి అడుగులో మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ మేలుంటే అక్కడ ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పార్టీకి మద్దతు ఉంటుందని మాత్రం జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు. మేము పొత్తులు పెట్టుకోము, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమంలో ఆ సెంట్రల్లో ఎవరున్నా, కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళకి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని జగన్ చెప్పారు. అక్కడ బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ ఇతర పార్టీ ఉన్నా జగన్ మద్దతు కేంద్రంకు ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి సందర్భమే వస్తే, అలాంటి ఘట్టం వస్తే ఖచ్చితంగా ఇండైరెక్ట్గా జగన్ ఖచ్చితంగా కాంగ్రెస్కు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఎవరున్నా మద్దతు ఇస్తాను అని చెప్పి ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితిలో వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే మేలు అంతా ఇంత కాదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటున్నారు. డబ్బులన్నీ మళ్ళీ అమరావతికి తిరిగి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాబోయే 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు చేసే పనులన్నిటి నుంచి రిబ్యాక్ కావాలన్నా, అప్పులను తట్టుకొని నిలబడాలన్నా రాష్ట్రానికి భారీ మేలు ఇచ్చే స్థాయిలో కేంద్రంలో ఒక పార్టీ ఉంటేనే అది సాధ్యమవుతుంది. మరి అలాంటి పార్టీ అలాంటి స్థాయిలో ఉంటేనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకు అడుగులు వేస్తుంది. 2029లో అధికారం కావాలి అన్నది గొప్ప కాదు. అధికారం వచ్చాక కూడా ఏం చేస్తాం, ఎలా ముందుకు నడుస్తాం అన్నది కూడా మరో టాస్క్. ఎందుకంటే ఏళ్ళకేళ్ళు అప్పులు చేస్తూనే ఉన్నారు. మరి అప్పులు పోవాలన్నా తీరాలన్నా సమయం పడుతుంది. ఆ సమయం పట్టేలోపే మరింత అప్పు చేస్తూ ముందుకెళ్లే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనైనా జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ పూర్తి భిన్నం. భారీగా ఖజానా ఉండే రాజధాని లేకపోవడం ఇందుకు బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా కాలం ఎప్పుడు ఎవరిని ఎటు తిప్పుతుంది అనేది ఊహించలేము. అందుకే జగన్ను ఆనాడు వదులుకునే తప్పు చేశామని, అలా వదులుకోకుండా ఉంటే గనక ఈ పొద్దుకు కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక భారీ స్థాయిలో పార్టీగా ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా ఒక చిన్న తప్పు వల్ల కేంద్రం పూర్తిగా కాంగ్రెస్ కేంద్రంలోనే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అది ఏదైనా కూడా ఆలోచన, అన్వేషణ ఈ రెండు చాలా ఇంపార్టెంట్.